ఇంతకీ రేట్ ఎంత సార్? ఏమో తెలీదు. ఎందుకు? మా నాన్నకు కూడా చెప్తాను ఇలాంటి బూట్లు తీసుకోమని. ఆయన బూట్లు చిరిగిపోయాయి కదా. మీ నాన్నకంత సాయలేదు ఈ బూట్లు వేసుకోవడానికి. అంత ఖరీదా? అయితే రేట్ ఎంత సార్? తెలీదు. ఇవి మీ బూట్లు, అయినా వాటి ధర మీకు తెలియదా? తెలీదు, ఎందుకంటే ఈ బూట్లు నేను కొనలేదు. కానీ డబ్బులైతే మీరే ఇచ్చుంటారుగా. ఈ బూట్లు ఖరీదు 7.5 రూపాయలు. అయ్యో బాబోయ్, అంత ఖరీదా? ఇంత ఖరీదైన బూట్లు మా నాన్న జీవితంలో ఎప్పటికీ కొనుక్కోలేరు. ఈ వేస్ట్ మాటలు మానేసి అసలు విషయం గురించి మాట్లాడు. మీకు తెలుసా, మా నాన్న సైన్యంలో సుబేదార్గా ఉన్నాడు. కానీ ఆయన ఎప్పుడూ ఇంత ఖరీదైన బూట్లు కొనుక్కోలేదు. ఆయన దగ్గర కేవలం ఒకే జత బూట్లు ఉండేవి. వాటిని కూడా మా అన్నయ్య ఎప్పుడు కుట్టించుకొస్తూ ఉండేవాడు. ఒకరోజు మా అమ్మ నాన్న కోటు విప్పి చూపించింది. అప్పుడే మొదటిసారి చూశాం మేము. మా నాన్నగారు చిరిగిపోయిన బనీన్ వేసుకున్నారు. కానీ మీకు ఇంత ఖరీదైన బూట్లా? నిజానికి సుబేదార్ జీతం పోలీస్ ఇన్స్పెక్టర్ జీతం కంటే తక్కువేమి కాదు కదా. జీతం కాకుండా మీ నాన్న దగ్గర ఇంకా ఇతరత్ర ఆస్తిపాస్తులుంటాయా? మీ నాన్న దగ్గర ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు. అందుకే అతను చిరిగిన బూట్లు ఇంకా చిరిగిపోయిన బనియన్ వేసుకుంటాడేమో. ఇప్పుడు కేసు గురించి మాట్లాడు. నా బూట్లతో ఈ కేసుకే సంబంధం లేదు, తెలిసిందా? కానీ మీరు ఇప్పుడు ఎవరి తరపున వచ్చారో వాళ్ళకి సంబంధం ఉంది. వాళ్ళకి ఒక చెప్పుల షాపు కూడా ఉంది. ఇప్పుడు చూడండి, మీరు వేసుకున్న బూట్ల ధర మీకు తెలియలేదు. కానీ ఒక చెప్పులు తయారు చేసే వ్యక్తికి అతను తయారు చేసిన బూట్ల ధర గురించి చాలా బాగా తెలుసు. అరే, మీ ఇద్దరికి మతిపోయిందా ఏంటి? మా డిపార్ట్మెంట్ తరపున మేము చాలాసార్లు విన్నాం. పోలీసులు రామ్జీ ఇంటికి చాలాసార్లు వెళ్లారంట, కానీ ఏమీ చేయలేకపోయారంట. రామ్జీ ఒకసారి అరెస్టు కూడా అయ్యాడంట, కానీ ఏమీ అవ్వలేదంట. నేను నా సమయాన్ని వృధా చేసుకోను. ఇక అదీగాక మీరు చెప్పింది అసలు కేసే అవ్వదు. మీరు వాళ్లను కట్నం అడిగారు, పెళ్లి అవనేలేదు. మరి నష్టపరిహారం ఎందుకు ఇవ్వాలి? సార్, మేం చాలా పేదవాళ్ళమండి. మాకు సాయం చేయండి సార్. మా దుకాణంలో మంచి ఖరీదైన బూట్లు మీకు తెచ్చిస్తాను సార్. సార్, ఇంకా మీ భార్య పిల్లలకు కూడా ఎంతో ఖరీదైన కొత్త చెప్పులు పంపిస్తాం మేము. సమాజంలో మా పరువు మొత్తం పోయింది సార్. మీరు మాకు కేవలం నష్టపరిహారం ఇప్పించారంటే మే సమాజంలో అది చూపించుకొని మా పరువు మేము కాపాడుకుంటాం సార్. అవును సార్. సరే, ముందు బూట్లు తీసుకురండి. ఆ బూట్లు వేసుకొని వస్తాను మీ పని చేయటానికి. ఇన్స్పెక్టర్ గారు, మీకు ఎవరో కొత్త బూట్లు ఇప్పించారు. ఇక వాటి ధర కూడా మీకు తెలియదు. దీనివల్ల నిజం అబద్ధం అవుతుందా? మీరు వీళ్ళ పరువు నష్టం నింద మా మీద వేస్తున్నారు. వీళ్ళు వీళ్ళ ఇంటి కోడళ్ళని ఇద్దరిని చంపేశారు తెలుసా? దానివల్ల వీళ్ళ సామాజిక ప్రతిష్ట దెబ్బతినలేదా? కానీ ఇప్పుడు కట్నం ఇవ్వకపోతే వీళ్ళకున్న సామాజిక ప్రతిష్ట దెబ్బతింటుందా ఏంటి? వీళ్ళ పరువు నష్టానికి పరిహారం ఇవ్వమని మీరు మా దగ్గరికి వచ్చారా? ముందు విచారణ చేయండి. ఇన్స్పెక్టర్ గారు, ఈ పిల్లాడి ధైర్యం చూడండి. మా మీద ఎలాంటి అబద్ధపు ఆరోపణలు చేస్తున్నాడు.
అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? ఇలాంటి నిరాధారమైన నిందలు వేస్తే వీళ్ళు నమ్మేస్తారా, లేక మాకు ఉరిశిక్ష వేస్తారా? లేదు ఇన్స్పెక్టర్ గారు, మేము స్వయంగా చూసాము. వీళ్ళే వీళ్ళ కోడల్ని చంపారు. సార్, వీళ్ళు పచ్చబద్దాలు చెప్తున్నారు. మీరు అలా ఎందుకు చూస్తున్నారు మా వైపు? నువ్వు నాతో బయటికి రా. రా. నా మాట విని నష్టపరిహారం గురించి వదిలేసి ఇక ఇంటికి వెళ్ళండి మీరు, లేకపోతే ఇరుక్కుంటారు. అలా ఎలా ఇరుక్కుంటాము? నిరూపించండి వాళ్ళు అబద్ధం చెప్తున్నారని. మీరిద్దరూ అతిగా అత్యాశకు పోవద్దు. రుజువు చేయాల్సింది ఏదైనా ఉంటే అది ఆ చిన్న పిల్లాడు ముందే రుజువు చేసేశాడు. ఇప్పుడు నేనేం నిరూపించాలి? చూడండి, వెళ్తున్నా నేను. ఇలాంటి పనికిమాలిన విషయాల్లో నేను నా సమయాన్ని వృధా చేసుకోను. ఇక మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అరే అలా ఎలా? మీకు కొత్త బూట్లు ఇచ్చాము, 2 జతలు ఇంటికి కూడా పంపించాము. మీరు మా పని తప్పకుండా చేసి పెట్టాల్సిందే. నాకు అక్కర్లేదు మీరిచ్చిన ఈ బూట్లు. ఇదిగో తీసుకోండి మీ బూట్లు. ఇంకా ఇంటికి 2 జతలు పంపించారుగా, అవి కూడా పంపించేస్తాను. వెళ్ళండి, మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళండి. మమ్మల్ని ప్రశాంతంగా ఉండండి, మీరు కూడా కాస్త ప్రశాంతంగా ఉండండి. నాతో విరోధం పెట్టుకుంటే మంచిది కాదు. చాలా నష్టపోతారు మీరు. అరే మీ బూట్లు తీసుకెళ్ళండి. మేం దురాశపరులం కాదు, నిధి లేని వాళ్ళము కాదు. మాకు ఎవరి వస్తువులు కాజేయాలనే దురుద్దేశం ఎంత మాత్రమూ లేదు. భీమ్, ఇక నుంచి మేమందరం నిన్ను లాయర్ భీమ్ అని పిలుస్తాము. లేకపోతే ఏంటి, అంత ఆషామాషి అనుకుంటున్నారా మన భీమ్తో మాటల్లో ఇంకా వాదనలో గెలవడం? ఆనందన్నయ్య, బాలా అన్నయ్య, న్యాయం పక్కన నిలబడిన వ్యక్తులు ఎప్పుడైనా గెలుస్తారు. ఇది నిజం. వాళ్ళు భాస్కర్ గారి వదినని నిర్దాక్షిణ్యంగా చంపారు. ఇంకా ఇది కూడా నిజమే, మీరు వాళ్ళు ఆమెను చంపుతుండగా చూడలేదు. కానీ మీరు చూసినా లేక చూడకపోయినా వాళ్ళు చేసిన నేరం అబద్ధం అయిపోదుగా. అందుకని నేను ఏమీ అనలేదు. కానీ అబద్ధాలు ఇంకెప్పుడు చెప్పద్దు. అమ్మా, నేనిప్పుడు గదిలోకి వెళ్తున్నాను. నువ్వు బయట నుంచి తాళం వేయించు. అమ్మ నాన్నకి చెప్పు, మంజుల వాళ్ళ కుటుంబానికి ఎటువంటి చెడు చేయొద్దని. నష్టపరిహారం పేరుతో డబ్బు మీద వ్యామోహంతో అడిగేది, అది అడగొద్దని చెప్పు నువ్వు. ఇప్పుడు నాన్న ఆస్తిలో నాకు ఎంత భాగమైతే ఉంటుందో అదంతా నీ పేరు మీదే రాసేశాను. ఇదిగో కాగితాలు తీసుకొచ్చాను. నేను నా వేలిముద్ర కూడా వేశాను. అమ్మా, ఏమైనా చేసి పెట్టవా? ఆకలిస్తుంది. మేమిక్కడ ఇంత బాధలో ఉన్నాం, మీ తండ్రి గారు పరువు పోయింది, ఈయన చేతికి బూట్లు వచ్చినాయి. నీకు తిండి కావాల్సి వచ్చిందారా? తిండి ఆకలిస్తే ఏం చేయాలి? అన్నం అడగకి ఇంకేం అడగాలి? రే, ఇక్కడ నీ పెళ్ళాం ఎవరూ లేరు. ఎప్పుడు అడిగితే అప్పుడు వండి పెట్టడానికి, తెలిసిందా? నీకు దేని గురించి అయినా దిగులుందా? పెళ్ళైనా ఎగతాలే, పెళ్లి చెడిపోయినా ఎగతాలే. నీ సంతోషం, నీ కుటుంబ సంతోషం కోసం ఇద్దరు ఆడవాళ్ళని చంపాల్సి వచ్చింది మేము. అంటే నేను చెప్పానా ఏంటి నా 2 పిల్లల్ని మిమ్మల్ని చంపమని? ఆ నింద నా మీద ఇద్దు. పాపం చేసింది కాకుండా పైగా ఇప్పుడు నీతులు చెప్తున్నారు. మోయ్, నోర్మై గాడిద, రావే. అమ్మా నాన్న,
ఇక చాలు. తమ్ముడు ఎలాగూ వాడి వాటా ఇచ్చేశాడు. ఇప్పుడు మీ ఇద్దరి చేత ఆస్తి మొత్తం రాయించుకుని మిమ్మల్ని ఇంట్లో నుంచి మెడపట్టుకు బయటికి గెంటకపోతే నేను మీ ఇద్దరికి కొడుకునే కాదు. అరే అమ్మా మీరా, రండి రండి. ఏమైందమ్మా? మీ అమ్మాయి పెళ్ళి బాగా జరిగింది కదా? లేదండి, ఆ పెళ్లి జరగలేదు. మా అమ్మాయి పెళ్ళి ఆగిపోయింది. ఇంకా ఆ పెళ్ళి ఆగిపోవడం వల్ల చాలా చాలా సమస్యలు వచ్చాయి మాకు. మీరు అలా ఎందుకు అంటున్నారు? ఏం జరిగింది ఇంతకీ? రామ్జీ ఏడి? ఆ విషయంలోనే కొంచెం మీ సహాయం కావాలి. చెప్పండి విషయం ఏంటో. నా వల్ల అయిన సాయం ఏదైనా మీకు ఖచ్చితంగా చేస్తాను. క్షమించండి, అది ఆయన చెప్పారు నాతో మీకు చాలామంది పెద్దవాళ్ళతో పరిచయాలు ఉన్నాయని, ఎందుకంటే మీ వ్యాపారం చాలా దూరం దాకా విస్తరించి ఉందని. అసలు విషయం ఏంటంటే మా మంజుల పెళ్లికి 2 రోజుల ముందు మా ఆయన రామ్జీ మా అబ్బాయిని వెతకడానికి ఊరొదులు పెట్టి వెళ్ళారు. కానీ నాకు ఒక విషయం నమ్మకంగా తెలుసంటే, మా ఆయన రామ్జీ అలా పారిపోయే పిరికి వారు కాదు. ఆయన ఓటమిని ఒప్పుకునే మనిషి కాదు. నేను మీకు దండం పెట్టి అడుగుతున్నాను సేట్ గారు, ఆయన వెతకడంలో మీరు మాకు సహాయం చేయండి. మీరు మాకు గొప్ప మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇలా చూడండి, రామ్జీ నా స్నేహితుడు. నాకు తెలిసిన వాళ్ళందరికీ ఈరోజే కబురు పెడతాను నేను. మీరు ధైర్యంగానే ఉండండి, రామ్జీ తొందరగానే దొరుకుతాడులే. మీరు పూర్తిగా నిశ్చింతగా ఉండండి, త్వరలోనే వస్తాడు. ధన్యవాదాలండి. అసలు ఈ రామ్జీ సత్పాల్ ఎక్కడికి మాయమై ఉంటాడు? సేటు గారు, ఈ రామ్జీ సత్పాల్ ఎక్కడికి మాయమై ఉండడు. వాడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు. వాడు ఆ జాతి వాడై ఉండొచ్చు, వాళ్ళ నీడను కూడా మనం తాకకపోతుండొచ్చు. కానీ ఆ రామ్జీ సత్పాల్ తన కుటుంబాన్ని చాలా ప్రేమిస్తాడు. చూస్తుండండి, వాడు తప్పక తిరిగి వస్తాడు. ఎంతకీ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు మంగేష్? సేటు గారు, నేనేమంటానంటే, రామ్జీ సత్పాల్ తన ఇంటికి ఎప్పుడు తిరిగి వచ్చినా ఈ దారి నుంచే రావాలి కదా. ఒకవేళ మనం వాడి జీవితాన్ని అంతం చేసామనుకోండి, అప్పుడు ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు రామ్జీ సత్పాల్ అప్పుడే వెళ్ళాడు కదా, మళ్ళీ రాలేదు అని. మన పగ తీరుతుంది, మన మీద ఎవరికి అనుమానం రాదు. మంగేష్, నువ్వు పైకి కనిపించినంత మంచోడు కాదురా బాబు. నీ మైండ్లోకి ఇలాంటి కంత్రి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయిరా? అయితే ఇవాళ నుంచి ఈ దారిలో కాపలా కాయటం మొదలు పెడదాం. ఎప్పుడు ఏ సమయంలో రామ్జీ సత్పాల్ ఇటు నుంచి వెళ్ళినా పని ముగించేద్దాం. ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న నువ్వు? ఏ పరిస్థితిలో ఉన్నావో తెలియదు. మీ మంజులక్క పెళ్లి కూతురే పెళ్లి కోసం ఎదురు చూస్తుంది, కానీ పెళ్లి వాళ్ళు రాలేదు. నిన్ను వెతకడానికి మీ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళారు, ఇప్పటిదాకా తిరిగి రాలేదు. ఇంకా భాస్కర్ వాళ్ళ వదిన ఆవిడ్ని వాళ్ళ అత్త మామూలు హత్య చేశారు. ఇన్ని అనర్థాలు జరిగాయి భీమా, నీకు తెలుసా? ఇవన్నీ నీ కారణంగానే జరిగాయి. అమ్మకి ఎలా చెప్పను నాకు తలనొప్పి వస్తుందని? లేదు, చెప్పను. అమ్మ అనుకుంటుంది నేను బయటికి వెళ్ళడానికి వంక చెప్తున్నానని.
వద్దు, నేనెవరికీ చెప్పను. ఆ భీమా, అమ్మా, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. ఇక నా వైపు నుంచి నేను నిన్ను ఇంకెప్పుడూ బాధ పెట్టను. నేను రామ్జీ సత్పాల్ గురించి ఎప్పుడు ఆలోచించినా ఎక్కిందంతా దిగిపోద్ది. ఇప్పుడు దాకా మనం వాడిని ఏం చేయలేకపోయాం. నువ్వు అన్నది 100 రూపాయలు నిజం సేటు గారు. సేటు గారు, ఆ? ఆడు చూడండి, వాడు రామ్జీ సత్పాలే కదా. నిజంగా వాడేనా లేక మత్తులో అలా కనిపిస్తుందా? ఆ, వాడు రామ్జీ సత్పాలే. తప్పించుకుంటాడేమో. పద, వెళ్ళి పని ముగించేద్దాం. పద, పద. లే. రామ్జీ సత్పాల్, ఇక నువ్వు ఎక్కడే పడి ఉంటావు. నీకు తిండి నీళ్ళు ఉండవు. ఎందుకంటే ఈ ఇల్లు ఊరికి చాలా దూరంలో ఉంది. ఇక్కడికి ఎవరు రాకపోకలు ఉండవు. రామ్జీ సత్పాల్ ఇక ఎప్పటికీ ఇంటికి తిరిగి వెళ్ళలేడు. మనం వెళ్దాం. బాగా చెప్పారు, పద. లేదు. అమ్మా, ఏమైంది? ఏమైందమ్మా? అమ్మా, ఏమైంది? నాకు తెలిసి మీ అమ్మ ఏదో పీడకల కనుంటుంది. అమ్మా, కంగారు పడకు. ఆ మంజుల తొందరగా నీళ్లు తీసుకురా. అమ్మా, నాన్నకేమీ అవ్వదమ్మా, భయపడకు. నాన్న క్షేమంగానే ఉన్నాడు. నీళ్లు తాగు. అమ్మా, తీసుకో, నీళ్ళు తాగు. ఇవ్వు, తాగమ్మా. ఏమైందమ్మా? మెల్లగా మెల్లగా.